మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. నేను రైతులకు కూడా హెచ్చరిక ఇస్తున్నాను, అందరూ అలర్ట్గా ఉండండి. కాలువలో నీళ్లు వదిలారు, అవి ప్రవాహం లాగా వచ్చి మీ ఇళ్ళు పొలాలు ఏమన్నా కొట్టుకోపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలువ పక్కన ఉండే రైతులందరూ కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని తీర ప్రాంతాల్లో ఉండే తుఫాన్ హెచ్చరిక లాగా మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇళ్లపైకి ఎక్కువ ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు వదిలారు, అవి తన్నుకొని వస్తున్నాయి, కాలువలు తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి ఆ పక్కన పొలాల్లో పనులు చేసుకోవద్దు. ఒక వారం రోజులు ఎవరు అటువైపు కాలువ వైపు పోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పక్కన ఇళ్ళు మీ పశువులు ఏమన్నా కూడా వాటిని కూడా దూరంగా కట్టేసుకోమని చెప్తున్నారు. అవి కూడా కొట్టుకొని నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోతాయి అందరి నీళ్ళల్లో. కాబట్టి దయచేసి అక్కడ ఉండే పక్కన ఉండే రైతులు కూడా ఈ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మేము కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. మున్సిపాలిటీ చేశామని చెప్తున్నారు. దేనికి మున్సిపాలిటీ చేశారు? ఈరోజు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కన్నా ఏమన్నా ఫలానా అభివృద్ధి మేము చేసామని చెప్పి ఒక్కటి చూపించండి. మా టైంలో ఉన్న డ్రైనేజీలనే పగలగొట్టి కొత్త డ్రైనేజీలు వేస్తామని సగం కట్టి వదిలేశారు. ముఖ్యమంత్రి గారు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. పోయినసారి వచ్చినప్పుడు సంవత్సరం పైన అవుతుంది. దాంట్లో 60 కోట్లు మేము ప్రతి పైసా ఖర్చు పెట్టామని చెప్పనేసి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము అప్పుడు ఒప్పుకుంటాం మీరు కుప్పం నియోజకవర్గం మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేశారని. ఈరోజు ప్రజలని పన్నుల రూపంలో మున్సిపాలిటీ చేసిన తర్వాత బాధటం తప్పిస్తే ఎక్కడో ఉన్న గ్రామాలను కూడా మన ఫారెస్ట్కి దగ్గర ఉండే గ్రామాలను కూడా తీసుకొచ్చి, గ్రామం పేరు నారాయణపురం లాంటి మారుమూల ప్రాంతాలను కూడా తీసుకొచ్చి మీరు మున్సిపాలిటీలో కలిపి కనీసం వాళ్ళకి స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజీ లేదు, ఒక్క మున్సిపాలిటీకి సంబంధించిన ఒక్క సహాయం కూడా అందట్లేదు. కానీ ట్యాక్స్ మాత్రం మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వాళ్ళు దండం పెట్టి మహాప్రభు మాకు ఇది వద్దు, మమ్మల్ని పంచాయతీలో కలపండి అని చెప్పనేసి ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. అలాగే చెత్త మీద కూడా పన్నేస్తున్నారు. సరే అదన్నా శుద్ధంగా పెట్టారా? చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్. అలాగే పాడి పంటలు ఇచ్చామని చెప్పారు, ఆవులు ఇచ్చామని చెప్పారు. సార్ కొంచెం రికార్డు ఇస్తే మేము కూడా ఇంటింటికి వెళ్ళి ఎన్ని ఆవులు ఇచ్చారో చెక్ చేసుకుంటాం. 40,000 కుటుంబాలకి ఆవులు ఇచ్చి ఈరోజు 3.5 లక్షల లీటర్లు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 5 లక్షల లీటర్లు ప్రొడక్షన్ వచ్చేది. ఎందుకు? సైలేజ్ కానీ అన్ని దాణా అన్ని గొడవ బోసా ప్రతి ఒక్కటి సబ్సిడీ మీద ఇచ్చాం మేము. మీరేమిచ్చారు? ఈరోజు కొనుక్కోమంటున్నారు. అది డబ్బులు అడ్వాన్స్ కట్టి కొనుక్కోమంటున్నారు. వెటర్నరీ డాక్టర్ ఒకటి ఉన్నారా? ఈరోజు పాడి పరిశ్రమ ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ వెటర్నరీ డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారా? పాము ధరిస్తే దిక్కు లేదు, 1,00,000 రూపాయలు ఆవులు చనిపోతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు రాత్రిపూట. ఏది చేయకుండా వెల్లూరు మెడికల్ కాలేజ్, వెల్లూరు సిఎంసి మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అనంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు. అటువంటి హాస్పిటల్, అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా, చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా, పలమనేరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు, ఆయన వియ్యంకుడు ఈనాడు రామోజీరావు. మీరు ఇన్ని గొప్పలు చేశారు కదా, ఒక్క కంపెనీని తీసుకొచ్చారా కుప్పం నియోజకవర్గానికి? మా సార్కి ఇష్టం ఉంది ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో, మేమేం అభివృద్ధి చేసాం ఉంది. మరి ఇన్ని సంవత్సరాల్లో ఒక్క కంపెనీ, ఒక 2-3 వేల మందికైనా ఉపాధి దొరికేటటువంటి ఒక్క కంపెనీ తీసుకొచ్చారా? లేదంట. కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్.
ముఖ్యమంత్రి గారు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. పోయినసారి వచ్చినప్పుడు సంవత్సరం పైన అవుతుంది. దాంట్లో 60 కోట్లు మేము ప్రతి పైసా ఖర్చు పెట్టామని చెప్పనేసి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం మీరు కుప్పం నియోజకవర్గం మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేశారని. పులివెందుల్లో ఉన్న, కుప్పంలో ఉన్న, అమరావతిలో ఉన్న, ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. మంత్రిగా చాలా గొప్పగా చెప్పారు, మేము అన్నిస్తున్నాం ఇన్నిస్తున్నాం అని చెప్పనేసి. నెల రోజులుగా 1.5 నెలలుగా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చిన డీకేటీ పట్టాలు కానీ, వాళ్ళ స్వానుభవంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటూ స్వానుభవంలో ఉన్న పట్టాలు కానీ, అట్లాంటి వాటన్నిటి కూడా కనీసం నోటీసు కూడా లేకుండా రాత్రికి చదును చేసేసి మేము తెల్లారికి పట్టాలు ఇస్తున్నాం, ప్లాట్లు వేసి అని చెప్పి వాళ్ళ ఇష్టమైన వాళ్ళ పేరు రాసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితికి తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఇంట్లోనే 2 ఓట్లు పడవు నీకు, మీ ఇంట్లో 4 ఓట్లలోనే 2 ఓట్లు పడవు నీకు. పక్కింటి పోవడం పక్కింట్లోనే 2 ఓట్లు పడవు నీకు. ఆ పక్కింటి పోవడం వాడు అప్పులుగా వాడిపోయాడు, వాడికి పడదు. ఎవరికి పడుతుంది ఈ ఊర్లో? వైఎస్ఆర్. ఇందులో ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం ఎంతో తెలుసా? ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇచ్చినది 1400 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. బటన్ నొక్కి 10 రూపాయలు వేస్తున్నారు, కింద ఎర్ర బటన్ నొక్కి 100 రూపాయలు అవుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు. ఇక్కడ కుప్పంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఎవ్వరు ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టించుకోరు. అందరూ బార్డర్ పోయి కర్ణాటక బంకులో పెట్రోల్ కొట్టించుకొని వస్తారు. ఎందుకు? మీ దెబ్బకు తట్టుకోలేక. మీరు పెంచిన రేట్లకు ఒక్కటి 15 రూపాయలు లీటర్ మీద తేడా ఉంది. ఇట్లా మీరు దోచుకొని ఈ రకంగా జనాలను పీల్చి పిప్పి చేస్తూ పిండి చేస్తూ, నేను బటన్ నొక్కాను వేసాను, ఒక బటన్ నొక్కాను 10 రూపాయలు వేసాను, ఇంకో బటన్ నొక్కాను 100 రూపాయలు లాగాను. కుప్పం నియోజకవర్గంలోనే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు, ఇదే కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ 0. అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ 0. మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15,721 పట్టాలు ఇచ్చాం. ఈ నెలలోనే మరో 15,000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పంలో ఇల్లు మంజూరు చేసింది పేదవాళ్లకు కేవలం 3,547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల 7,898 ఇల్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4,871 ఇల్లు ఇప్పటికే పూర్తి కూడా చేశామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇళ్ల విషయంలో ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 3,000 ఇళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అబద్ధాలు కూడా అంటే ఇంత దారుణంగా చెప్పచ్చా? అంటే అబద్ధాలు కూడా ఇంత దారుణంగా చెప్పచ్చా అని చెప్పనేసి మిమ్మల్ని చూసి జనాలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి.
దయచేసి తల్లిదండ్రులకి అట్లాంటి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు కానీ ఇవన్నీ చిన్నపిల్లలకు చూపించమాకండి. ఎందుకంటే అవి చూసి పిల్లలు అబద్ధాలు ఎలా చెప్పొచ్చో నేర్చుకునేదానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఉండేదాన్ని కూడా అబద్ధాలు నిజం కింద మార్చి అబద్ధాన్ని కూడా నిజం కింద చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మనం కూడా ఇంత అందంగా అబద్ధాలు చెప్పొచ్చా, ఇంత ధైర్యంగా అబద్ధాలు చెప్పొచ్చా